జన్మకి ఆ అదృష్టాన్ని నేను దూరం చేసుకున్నాను. ఎందుకు వదినా బాధపడతావు? నీ ముగ్గురు మరుదులు నీ పిల్లలు కారా? తినక్క, నువ్వు రోజు కంచెం ముందు కూర్చుండు, ఇది యాద్ చేసుకొని చేయి కడుక్కొని లేచిపోడు. నువ్వు అసలు తింటలేవు. ఉదయం తినకపోతే నేను తినిపిస్తానుగా. వద్దులే శ్రవణ్. వద్దంటే వదిలేస్తాను వదినా, తిను. ఒరే గణేషు, రేపు గనక సీత టీచరు నన్ను అనవసరంగా ఏమేనంటే నేను ఊరుకోను. ఒరే, ఈ మాట గంట నుంచి చెప్తున్నావురా. నీ మాటలు వింటుంటే సీతా టీచర్ మీద కోపం కంటే ప్రేమే ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుందిరా. ఇంతకు ముందు నువ్వెప్పుడు మీ అమ్మ గురించి చెప్పేవాడివి, ఇప్పుడు మన టీచర్ గురించి చెప్తున్నావు. అదేం కాదురా, మా అమ్మతో టీచర్ కి పోలికేంటి? అమ్మ అమ్మే. నీ కోపంలో అలా అనిపిస్తుందిరా. సీతా మేడం చూస్తే అమ్మని చూసినట్టే అనిపిస్తుంది. నువ్వలా అంటే అనుకో, నేను మాత్రం రేపు సీతా టీచర్ నన్నేమైనా అనవసరంగా అంటే నేను ఊరుకోను. అబ్బా, మళ్ళీ అదే మాటరా. పడుకో, నాకు నిద్ర వస్తుంది. రేపు గాని సీతా టీచర్ నన్నేమైనా అందంటే నేను ఊరుకోను, ఊరుకునేదే లేదు. రే గణేష్, 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 రే గణేష్, రే గణేష్, రే గణేష్, ఏమైందిరా నీకు? గణేష్ లేరా? గణేష్ లేరా? రే గణేష్ లెగరా, నీకేం కాదురా. రే ఆయా, 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 లే ఆయా, ఆయా, గణేష్ కి ఫిట్స్ వస్తున్నాయి. లే ఆయా, ఆయా, లే ఆయా. అబ్బా, ఏంట్రా నీ గొడవ? బంగారు లాంటి నిద్ర పాడు చేసావు. గణేష్ కి బాగా జ్వరం వచ్చింది, ఫిట్స్ వస్తున్నాయి. మందులు ఇవ్వవా? హే, అక్కడ ఉన్నాయి, వెళ్ళి తీసుకో. మందులు కొనడానికి డబ్బులు కూడా లేవు. వెళ్ళి పడుకోపో, పోయి ఇక్కడి నుంచే. ఆయా ప్లీజ్, ఆయా మా ఫ్రెండ్ గణేష్, ఆయా ప్లీజ్, ఆయా లే, ఆయా, ఆయా లే, లే ఆయా, లే ఆయా. రే, సతాయించుకో. అక్కడ విభూది ఉంటుంది, తీసుకెళ్లి వాడి నుదుటిని పెట్టు. పొద్దున డాక్టర్ చూస్తాడులే. వెళ్ళు, వెళ్ళు. ఆయా. రే గణేష్, రే రే, నీకేం కాదురా, నీకు ఫ్రెండ్ ఉన్నాడు, నీకేం కాదురా, నీకేం కాదు.
గణేష్ రే గణేష్ లేరా గణేష్ లేరా రే గణేష్ నీకేం కాదురా లేరా రే గణేష్ లేరా రే గణేష్ నీకేం కాదురా నీకేం కాదు రే గణేష్ అమ్మా నా ఫ్రెండ్ కి జ్వరము ఫిట్స్ అన్ని తగ్గిపోవాలి రే గణేష్ రే లెగరా లెగరా నీకు తగ్గిపోద్ది నీకేం కాదురా రే గణేష్ లేరా నీకేం కాదు నీకు ఫ్రెండ్ ఉన్నాడు నీకేం కాదురా నీకేం కాదు రే గణేష్ లేరా లే లేరా రే గణేష్ లే లేరా లే రే లేరా రే 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 నీకేం కాదురా లేరా రే గణేష్ నీకేం కాదురా నీకేం కాదు రే గణేష్ రే రే గణేష్ నీకేం కాదురా నీకేం కాదు రే గణేష్ గణేష్ రే లేరా రే గణేష్ లే ఒరే రాము భయం వేస్తుందిరా నాకు. రే నీ ఫ్రెండ్ నేనున్నాను, అమ్మవారున్నారు. నీకేంట్రా భయం? ధైర్యంగా ఉండు, నేనున్నాను. హారతి తీసుకోండి. తాతయ్య నేను ఇక బయలుదేరుతాను. సరే అక్క, నేను మారుతి కలిసి నీకు బాక్స్ తీసుకొస్తాం. సరే చిట్టి, ఇవాళ ఒకరోజు తీసుకురండి. రేపటి నుంచి నేను వెళ్ళేటప్పుడు బాక్స్ తీసుకుని వెళ్ళిపోతాను. రోజు మీరెందుకు రావడం? భలే దానివమ్మా నువ్వు. అవకాశం లేకపోతే ఏమో గాని చల్లారిపోయిన భోజనం తినడం ఎందుకు? పర్వాలేదులే అమ్మా. పైగా పిల్లలున్నారు, వాళ్ళు కూడా తినొచ్చు. నిజమే తాతయ్య, నా బుర్రకది తట్టనే లేదు. చెయ్యి చాచి అమ్మ కలిపిన ముద్దలు తినాల్సిన వయసులో నిండి నిండని కడుపుతో కాళ్ళు ముడుచుకొని పడుకోవాల్సిన పరిస్థితులు వాళ్ళవి. బామ్మ, హడవిళ్ళ మర్చిపోయాను. రాత్రి సున్నుండలు చేసిమ్మన్నాను, చేసావా? చేసి పెట్టానమ్మా. చిట్టి, వంటగదిలో క్యారేజ్ ఉంది, తీసుకురా. అవును, చాలా చేయమన్నావు ఎందుకు సీత? పిల్లలకి బలమైన ఆహారం లాంటివేవీ లేవు బామ్మ.
అప్పుడప్పుడు అయినా ఇలాంటివి పెడుతుంటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఆ, మంచి పని. అక్క ఇగో. సరే, నాకు టైం అవుతుంది, నేను వెళ్ళొస్తానమ్మమ్మా. వస్తాను చిట్టి. సీత దగ్గరున్న గొప్పతనం అదేనండి. అందర్నీ తనవాళ్లే అనుకుని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటుంది. పాలు నీళ్లల్లా కలుపుకుంటూ పోతుంది. సార్, ఈ మందులు ఎవరా? మమత, ఈ మెడిసిన్స్ రే రే. ఏంటి సార్? టాబ్లెట్స్ కి డబ్బులు ఇవ్వు. మాది అమ్మ అనాథాశ్రమం అండి. ఇప్పుడు తీసుకెళ్తాం కదా, మీరేదో లెక్క రాసుకుంటారు. రాసుకోండి. లెక్క లేదు, ఏమీ లేదు. ఇవ్వాల్సిన డబ్బులకి అతిగా తెలియదు. డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళు. నా డబ్బాలో డబ్బులున్నాయండి, అవి తెచ్చిస్తాను. తెచ్చిచ్చిన తర్వాత తీసుకెళ్ళమన్నా. ఏవండి ప్లీజ్ అండి. మా ఫ్రెండ్కి రాత్రి నుంచి బాగా జ్వరం అండి. వాడికి టాబ్లెట్లు వేసి మీకు డబ్బులు తెచ్చిస్తాను. అదేం కుదరదు. డబ్బులు ఇచ్చే తీసుకెళ్ళు. ప్లీజ్ అండి, అర్థం చేసుకోండి. ఒరే, నస పెట్టకుండా టాబ్లెట్స్ అక్కడ పెట్టు. గణేష్ గడు జ్వరంతో రాత్రంతా నిద్రపోలేదు. వెంటనే మందులు వేయకపోతే వాడు ఇబ్బంది పడతాడు. ఇప్పుడు నేనేం చేయాలి? సరే, నువ్వు వెళ్ళు. హలో, దొంగ దొంగ దొంగ. ఏయ్ దొంగ 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 దొంగ, పట్టుకోండి పట్టుకోండి. రేయ్, రేయ్, ఆగు. ఏయ్, ఇంత చిన్న వయసులో డబ్బులు దొంగతనం చేయడం ఏంట్రా? నిన్ను అమ్మా, నేను డబ్బులు దొంగతనం చేయలేదండి. నా ఫ్రెండ్కి జ్వరము ఫిట్స్ అండి. నా దగ్గర డబ్బులు లేవని టాబ్లెట్స్ తీసుకెళ్తున్నానండి. వాడికి వెంటనే మందులు వేయాలండి. నా దగ్గర డబ్బులు లేవని ఆ షాప్ అతను మందులు ఇవ్వలేదు. వాడికి వెంటనే మందులు వేయాలండి. అందుకే అతనికి చెప్పకుండా మందులు తీసుకెళ్తున్నాను. అబద్ధాలు కూడా చెప్తావట్రా నువ్వు? మనసులో నిజాన్ని దాచి బయటికి అబద్ధం చెప్పనండి. మనసులో నిజాన్ని దాచుకుని బయటికి అబద్ధం చెప్పే అలవాటు లేదని మీ వదినతో చెప్పండి.
మందులే తీసుకెళ్తున్నాను. సరే నాతో రా. ఎక్స్క్యూజ్ మీ, ఈ బాబు దగ్గర మందులు తప్ప డబ్బులు లేవే. డబ్బులు దొంగతనం చేశాడని ఎందుకు అరిచారు మీరు? డబ్బులంటే ఎవరన్నా పట్టుకుంటారని అరిచానండి. ఎదగాల్సిన పిల్లవాడు, భవిష్యత్తుని అందంగా చూడాల్సిన వాడు. అవసరం తెలుసుకోకుండా దొంగం చేసి ఈ పసి మనసుని గాయపరచకండి. మందులకు ఎంతైంది? 500 సార్. బాబు, ఇంతకీ నువ్వెవరు? నేను అనాథనండి. ఈ పక్కనే మా అమ్మ అనాథాశ్రమం ఉంది. ఈసారి అమ్మా అనాథాశ్రమం పిల్లలకి ఆర్థికంగా సహాయం చేయాలని నిర్ణయించుకున్నాం. అక్కడ పిల్లలకి డబ్బులు లేక తిండికి కూడా ఇబ్బంది పడుతున్నారండి. చూడండి, ఆశ్రమం పిల్లలకు ఎప్పుడు మెడిసిన్స్ కావాలన్నా ఇవ్వండి, నేను డబ్బులు పంపిస్తాను. అలాగే సార్. నా నెంబర్ నోట్ చేసుకోండి. ఓకే సార్. చెప్పింది అర్థమైంది కదా? ఈ ఆశ్రమం పిల్లలకి ఏది కావాలన్నా నేను సమకూరుస్తాను. ఇంకెప్పుడు లేదు అనకండి. అలాగే సార్, మీరు చెప్పినట్టు అన్ని ఇచ్చి పంపిస్తాను. పద బాబు, నిన్న ఆశ్రమం దగ్గర డ్రాప్ చేస్తాను. పర్లేదండి, పక్కనే మా ఆశ్రమం, నేను నడుచుకుంటూ వెళ్తాను. పర్లేదురా, రా. నిజం తెలుసుకోకుండా కొట్టబోయాను బాబు, ఏమనుకోకు. పర్లేదండి, నిన్న నిజం తెలుసుకోకుండా మా మిస్ కూడా నన్ను కొట్టింది. ఆయా, ఏంటమ్మా? ఒకసారి పిల్లలందరినీ పిలు. ఈ సున్నుండలు పంచిపెట్టాలి. నాకివ్వండమ్మా, నే పంచి పెడతాగా. పంచి పెడతావో దాచి నీ కడుపులో పెట్టుకుంటావో నాకు తెలుసు, కానీ చెప్పిన పంచే. సరేనమ్మా. ఈవిడొకత్తి నా నోటికాడ కూడు లాగేసుకుంటుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? వెళ్ళు. వెళ్తున్నానమ్మా. గుడ్ మార్నింగ్ మిస్. గుడ్ మార్నింగ్. ఇదిగోండి మీకోసం సున్నుండలు తీసుకొచ్చాను, తినండి. అవును, రాము గణేష్ ఏరి? రాత్రంతా గణేష్ కి జ్వరం మేడం, రూమ్ లోనే ఉన్నాడు. అయ్యో, గణేష్ గణేష్ గణేష్. గుడ్ మార్నింగ్ మిస్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు నీకెలా ఉంది జ్వరం?
పర్లేదు టీచర్, తగ్గింది. అవును, నీ ఫ్రెండ్ రాము ఎక్కడున్నాడు? నా కోసం టాబ్లెట్ తేవడానికి మెడికల్ షాప్కి వెళ్ళాడు మిస్. రాము రాత్రంతా వాడి షర్టు తడిపి నా ఒళ్ళు తుడుస్తూనే ఉన్నాడు. అందుకే జ్వరం చాలా వరకు తగ్గింది. రామారావు అల్లరోడే అనుకున్నాను. ఇలా సహాయం కూడా చేస్తాడా? రాము చాలా మంచోడు మిస్. పక్క వాళ్ళు చేసే పని వల్ల వాడికి చెడ్డ పేరు వస్తుంది. నీ క్లోజ్ ఫ్రెండ్ కదా, నువ్వు అలాగే వెనకేసుకొస్తావు. ఇంటికి ఏమైనా తిన్నావా లేదా నువ్వు? మొన్న రాత్రి పిల్లలందరికీ 2 బ్రెడ్ పీస్లు ఇచ్చారు. రాము అవి తినకుండా దాచుకున్నాడు మిస్. అవి రాత్రి నాకు ఇస్తే నేను తిన్నాను.